ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. యాదగిరిగుట్ట ఆలయం, చెరువుగట్టు, మట్టపల్లి, పానగల్, నల్గొండ, పాతగుట్టలో 6 గంటల 42 నిమిషాల నుండి 8 గంటల వరకు, భద్రాద్రిలో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో యాదాద్రిలో ఉత్తర ద్వారం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకున్నారు. అటు ఇవాళ సాయంత్రం నుంచి 28 వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 6 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. నిత్యం నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, కైంకర్యాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ముక్కోటి ఏకాదశికి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భద్రాద్రి శ్రీరాముడి ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నిర్మల్ జిల్లాలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని వెంకటేశ్వర ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన ముస్తాబు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయంలో పల్లకి సేవ ద్వారా ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఉత్తర ద్వారం ద్వారా పెద్ద సేవపై హరిహరులు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఊరేగింపులో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి చేరుకొని క్యూ లైన్లో వేచి ఉండి మరీ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ శోభ సంతరించుకుంది. ఇక భక్తులతో వైష్ణవ ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. యాదాద్రి, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా పుణ్యక్షేత్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి
శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినం రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. దీనిపై మరింత సమాచారం నల్గొండ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక ఆలయాల దగ్గర భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, వారికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పరిచారు, ఉత్తర ద్వార దర్శనం ఏ విధంగా జరుగుతుంది? ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏదైతే శ్రీ మహావిష్ణువు ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేస్తారు, ఈ నేపథ్యంలో ఇటు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తారు. అంటే స్వామివారి ద్వార దర్శనం ద్వారా భక్తులకు కల్పిస్తున్న నేపథ్యంలో ఇటు ముక్కోటి దేవతలతో పాటు భక్తులు కూడా స్వామివారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో అన్ని వైష్ణవ దేవాలయంలో భక్తులు అయితే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల దేవాలయానికి చేరుకొని ఆ క్యూలో నిలబడి స్వామివారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం అయితే మన నల్గొండలోని రామగిరిలో ఉదయం 5 గంటలకి భక్తులు పెద్ద ఎత్తున రామగిరికి చేరుకొని నిల్చొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్మీ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం తోటి అలాగే అర్చకులు ఉన్నారు, ఒకసారి మనం ఉంటారు. ఆయన చెప్పండి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు ప్రారంభం చేయడం కారణం ధనుమాసం ప్రారంభంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారం ద్వారా అందరికి దర్శనం భక్తులకు ఇస్తారు. ఆ దర్శనం ఎందుకు భక్తులకు ఇస్తారు అంటే, నారాయణుడు వైకుంఠ ఉత్తర ద్వారంగా 7 ద్వారాలు తీసుకొని అందరికి దర్శనం ఇచ్చే బాధ్యత ఇస్తారు. ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన పూజిస్తారు. ముక్కోటి దేవతలు పూజించడం వల్లనే ఆయన వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందుకే ధనుమాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి చాలా గొప్ప విశేషమైనది. ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి. ఏకాదశిలో ఎంతమంది భక్తులైనా వాళ్ళు నిష్టగా ఉండి ఉపవాసాలుండి ఫలములు చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఏకాదశి నాడు అన్నం అనేది తాకకూడదు. ఎందుకనంటే ముక్కోటి ఏకాదశికి అన్నం తింటే ఎంతో గొప్ప పుణ్యం చేసుకుని ఉండదా. ఈ రోజే స్వామివారు ఉత్తర ద్వార దర్శనం చేయడానికి కారణం ఏంటంటే, ఆయన ముక్కోటి దేవతలను పూజించింది కాబట్టి ఆయన వైకుంఠం ద్వారాలు చేసి అందరి భక్తులందరికీ దర్శనమిచ్చే భాగ్యాన్ని కల్పించారు భక్తులందరికీ కూడా. అంటే ఈ రోజు అంటే ప్రత్యేకంగా ఏ విధంగా అంటే ఉంటుందని, అంటే ముక్కోటి దేవతలు ఏ విధంగా ప్రార్థన చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన చేశారు, పూజ చేసుకుని ఆయన మాకందరికి దర్శన భాగ్యం కల్పించారు చెప్పి ఆయన చెప్పడం వలన విష్ణుమూర్తి మనకి వైకుంఠ ద్వారా అందరికి దర్శనం ఇచ్చే భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు. అంటే ఈ ఉపవాసం ఉంటే స్వామివారి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది? ఈ రోజు కోరిక అనేది పరిస్థితి. ఎందుకంటే ముప్పటి ఏకాదశిలో ఉపవాసం ఉంది. స్వామి నేను వైకుంఠ ఉపవాసం కాబట్టి అందరికి కూడా ఈ యొక్క గొప్ప సంకల్పం మాకు కలగాలని రైట్. మొత్తంగా చూసినట్టయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇన్ని వైష్ణవ ఆలయాలు అయితే భక్తులతో పోటెక్కిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉదయం 5 గంటలకే దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే పోటీ పడ్డారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో ఆలయ అధికారులు, నిర్వాహకులు అదేవిధంగా సౌకర్యాలు అంటే ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, ఎలాంటి క్యూ లైన్ లో గొడవలు జరగకుండా. మరోవైపు ఇటు స్వామివారికి దర్శనం కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం నల్గొండ జిల్లాలో అన్ని వైష్ణవ ఆలయాల్లో మాత్రం భక్తులతో పోటెత్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం కుకట్పల్లి గ్రామం. ఈరోజు వైకుంఠ ఏకాదశిని మనం పురస్కరించుకోబోతున్నాం. స్వామి మధుకైటములని సంహరించి ఈ కలియుగంలో ఉండేటువంటి
ఈ జీవప్రాణకోటి అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పి స్వామి తానే స్వయంగా వచ్చి మనకి ఉత్తర ద్వారంలో స్వామి దర్శనమిచ్చి ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మనందరినీ కూడా తీసుకొని మోక్షాన్ని కల్పించేటువంటి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని మనమందరం కూడా స్వామిని దర్శిస్తూ ఉంటాం. అలాంటి ఈ ఏకాదశి రోజున మనమందరం కూడా సాక్షాత్తు పాలకడిలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మనకుండేటువంటి పాపపు రాశిని మొత్తం కూడా తొలగించుకొని భక్తిని అంటే భగవంతుణ్ణి మనమందరం కూడా దర్శించుకొని అందరం కూడా పునీతులమవుదాం. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినం రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. తొలుత ప్రముఖులకు, అనంతరం సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించేలా
టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుగిరులపై ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. టోకెన్లున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. మరోవైపు 23న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని 22న సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ముందుగానే ప్రకటించింది. అయితే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనం లైన్లో స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు అంతకుముందే తెలిపారు. దీంతో శుక్రవారం కొందరు భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగా సిబ్బంది అనుమతించలేదు. అప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూ లైన్లు నారాయణగిరి వద్దకు చేరుకున్నాయి. దీంతో దర్శనానికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణగిరి నుంచి జేఈఓ కార్యాలయం దగ్గరకు వారు చేరుకొని ఆందోళన చేశారు. అప్రమత్తమైన అధికారులు అలిపిరి దగ్గర 23వ తేదీ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. కొందరు భక్తులు వసతి గదుల కోసం ఇబ్బంది పడుతున్నారు. మనకు ఎలాగైతే పగలు రాత్రి ఉంటాయో దేవతలకు పగలు రాత్రి, దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. మనకు జనవరి 15వ తారీఖున ఆ మకర సంక్రాంతి నుండి మనం పర్యటించాలి. బ్రహ్మ ముహూర్త కాలంలో తెల్లవారుగా మన కూర్చుంటే భద్రాచల క్షేత్రానికి ఇచ్చేసి ఉన్నాం. భద్రాచల రాముడు ఈ కొద్ది నిమిషాలలో మనకు ఉత్తర ద్వారం నుండి
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. యాదగిరిగుట్ట ఆలయం, చెరువుగట్టు, మట్టపల్లి, పానగల్, నల్గొండ, పాతగుట్టలో 6:42 నుండి 8 గంటల వరకు, భద్రాద్రిలో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో యాదాద్రిలో ఉత్తర ద్వారం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకున్నారు. అటు ఇవాళ సాయంత్రం నుంచి 28 వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 6 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. నిత్యం నిర్వహించే సుదర్శన నరసింహ హోమం, నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, కైంకర్యాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ముక్కోటి ఏకాదశికి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భద్రాద్రి శ్రీరామచంద్రుడి ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.